ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. కోట్లాది మంది కళ్ళతో కళ్ళు తెరుస్తారు. కానీ భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది యువతకు ఆ సూర్యోదయం కొత్త ఆశను కాకుండా ఒక తెలియని భయాన్ని మోసుకొస్తోంది. 1.5 మిలియన్ల ఇంజనీర్లు, లక్షలాది మంది ఎంబీఏ, ఆర్ట్స్, సైన్స్ గ్రాడ్యుయేట్లు, అందరి చేతుల్లోనూ డిగ్రీ పట్టాలుంటాయి. కానీ వారిలో కేవలం 20 నుండి 30% మందికి మాత్రమే రేపటి గురించి ఒక స్పష్టత ఉంది. మిగిలిన 70% మంది పరిస్థితి ఏమిటి? ఈ విద్యా వ్యవస్థ మనల్ని నిజంగా గెలుపు గుర్రాలుగా మారుస్తోందా, లేక కేవలం ఫ్యాక్టరీలో పనిచేసే యంత్రాలుగా మారుస్తోందా? మీరెప్పుడైనా ఆలోచించారా? 152 ఏళ్ల క్రితం రూపొందించబడిన ఒక పాత విద్యా విధానంలో మనం ఇంకా ఎందుకు బందీలుగా ఉన్నాం? కాలేజ్ గేటు లోపల అడుగుపెట్టినప్పుడు అదొక రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. 4 ఏళ్ల స్వేచ్ఛ, స్నేహాలు, క్యాంటీన్ ముచ్చట్లు, మొదటి ప్రేమ, జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలన్నీ అక్కడే మొదలవుతాయి. కానీ ఆ 4 గోడల మధ్య మనకు నేర్పించేది ఏమిటి? సాంకేతికత విరుచుకుపడుతున్న ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విప్లవాలు వస్తుంటే మన కాలేజీల్లో ఇంకా 15 ఏళ్ల నాటి పాత పాఠాలను చాక్పీస్తో బోర్డు మీద రాసి బోధిస్తున్నారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం సుమారు 85% మంది ఇంజనీర్లు నేటి ఆధునిక పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ ఎంత లోతుగా ఉందో మీకు తెలుసా? ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి గోల్డ్ మెడలిస్ట్గా బయటికొచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత అదే విద్యార్థి ఒక చిన్న కంపెనీలో నెలకు 18,000 రూపాయలకు డేటా ఎంట్రీ చేస్తున్నాడు. గోల్డ్ మెడల్ ఉంది, డిగ్రీ ఉంది, కానీ పని లేదు. ఎందుకంటే కాలేజ్ అతనికి నేర్పించింది కాలం చెల్లిన జ్ఞానం, మార్కెట్ అడుగుతున్నది మాత్రం రేపటి నైపుణ్యాలు. ఇంకా ఒక దారుణమైన సత్యం, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ 17 ఇంటర్వ్యూలకు హాజరయ్యింది. ప్రతి ఇంటర్వ్యూలో అదే ఒక్క ప్రశ్న, మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఆమె అడగాలనుకుంది, ఉద్యోగం ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుంది సార్? కానీ అడగలేకపోయింది. 17 సార్లు అదే తిరస్కరణ తర్వాత ఇప్పుడు ఆమె 18వ ఇంటర్వ్యూకి వెళ్లే ధైర్యమే కోల్పోయింది. ఆమె తన తల్లికి చెప్పింది, అమ్మా, చదువులో బాగానే ఉన్నాను, కానీ నాకు నా మీదే నమ్మకం పోతోంది. నేను పనికిరాని మనిషినని అనిపిస్తోంది. ఇది కేవలం నిరుద్యోగం కాదు, ఇదొక తరం మొత్తం కోల్పోతున్న ఆత్మవిశ్వాసం. మనం సృష్టిస్తున్నది గ్రాడ్యుయేట్లు కాదు, ఆత్మవిశ్వాసం కోల్పోతున్న యువతని. ఒకవైపు ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా 76,000 కోట్ల పెట్టుబడి పెట్టి లక్షలాది ఉద్యోగాలను సృష్టించాలని చూస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యం కలిగిన అభ్యర్థుల లోటు 2027 నాటికి ఏర్పడబోతోంది. అంటే ఉద్యోగాలున్నాయి, కానీ వాటిని చేసే సామర్థ్యం మన పట్టభద్రుల్లో లేదు. అసలు ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ ఎలా పనిచేస్తుందో గమనించండి. పారిశ్రామిక విప్లవం సమయంలో ఫ్యాక్టరీలకు ఆలోచించే మనుషులు అవసరం లేదు, చెప్పిన పనిని మాట్లాడకుండా చేసే చేతులు అవసరమయ్యాయి. అందుకే ఆ వ్యవస్థ పాఠశాలలను ఫ్యాక్టరీల మాదిరిగా తీర్చిదిద్దింది. బెల్లు కొట్టడం, వరుసగా కూర్చోవడం, సమాధానాలు కంఠస్థం చేయడం. పాఠాలు చెప్తారు, కానీ ఆ పాఠం వెనక అర్థమేంటో చెప్పరు. ప్రశ్నలు అడగకుండా సిలబస్ పూర్తి చేయడం నేర్పిస్తారు, కానీ ఆలోచించడం నేర్పరు. మార్కులు సాధించడం నేర్పిస్తారు, కానీ జీవితం గెలవడం నేర్పరు. ఈ వ్యవస్థ మిమ్మల్ని స్వతంత్రంగా ఎదగనివ్వదు. ఎందుకంటే మీరు స్వతంత్రులైతే ఎవరి కింద పనిచేస్తారు? దురదృష్టమేమిటంటే ఆ పాత వ్యవస్థ ఈరోజు అదేవిధంగా కొనసాగుతోంది. ప్రపంచం మారింది, టెక్నాలజీ మారింది, కానీ సిలబస్ మారలేదు. విద్యార్థులు మారారు, అవసరాలు మారాయి, కానీ విధానం మారలేదు. మరియు అత్యంత బాధాకరమైన విషయం, ఈరోజు 78% భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగాలతో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వారు చేస్తున్న పని వారి ప్యాషన్కి, వారి విద్యకు, వారి కలలకు ఎటువంటి సంబంధం లేదు. కొన్ని నిజ కథలు వినండి. ఒక మెకానికల్ ఇంజనీర్ కార్లు, బైక్స్ డిజైన్ చేయాలని కలలు కన్నాడు. ఈరోజు అతను ఒక కాల్ సెంటర్లో కస్టమర్ కంప్లైంట్స్ వింటూ రోజుకు 12 గంటలు గడుపుతున్నాడు. 4 సంవత్సరాల ఇంజనీరింగ్, అతని కల, అతని ఆసక్తి అన్నీ ఆ క్యూబికల్లో చచ్చిపోయాయి. మరొక విద్యార్థి జీవశాస్త్రంలో టాపర్, వైద్యురాలు కావాలని కల. ఇప్పుడు ఆమె ఒక ప్రభుత్వ బ్యాంకులో రోజంతా చెక్కులు క్లియర్ చేస్తూ, టోకెన్లిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమె చదువు, ఆమె ఆసక్తి, ఆమె కల ఆ బ్యాంకు కౌంటర్ దగ్గర అంతమయ్యాయి. మరొక యువకుడు ఆర్ట్స్ గ్రాడ్యుయేట్, రచయితగా గొప్ప కథలు చెప్పాలని కల కన్నాడు. ఈరోజు అతను డెలివరీ బాయ్, వర్షంలో, ఎండలో
నెలకు 15,000కి ఇతరుల ఆహారం డెలివరీ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. అతని విద్య, అతని ప్రతిభ, అతని కలలు ఆ డెలివరీ బ్యాగ్లో పాతిపెట్టబడ్డాయి. ప్రతిభ ఉంది, కానీ దిశ లేదు. విద్య ఉంది, కానీ నైపుణ్యం లేదు. కలలున్నాయి, కానీ అవకాశాల్లేవు. ఇదే మన విద్యా వ్యవస్థ సృష్టించిన విషాదం. ఈ విషాదం మొదలయ్యేది యూనివర్సిటీలో కాదు, మొదలయ్యేది ఎల్కేజీ అడ్మిషన్ నుండే. ఒక కన్వెంట్ స్కూల్లో చేర్పించాలంటే తల్లిదండ్రులకు ఇంటర్వ్యూ జరుగుతుంది. పిల్లవాడికి ఏబీసీడీలు వచ్చాయా అని అడుగుతారు. తల్లి ఏ కాలేజ్లో చదివారు అని అడుగుతారు. నాన్న జీతమెంత అని అడుగుతారు. చదువు నేర్చుకోవడానికే కదా స్కూల్లో చేర్పిస్తున్నాం, అప్పుడే చదువు వచ్చుంటే స్కూలెందుకు? అక్కడే విద్య యొక్క అర్థం మారిపోయింది. విద్య అంటే నేర్చుకోవడం కాదు, విద్య అంటే అర్హత నిరూపించుకోవడం అయిపోయింది. ఆ క్షణం నుండే పిల్లల మీద ఒక భారం మొదలవుతుంది. నేర్చుకో కాదు, నెగ్గు. అర్థం చేసుకో కాదు, మార్కులు తెచ్చుకో. ఆలోచించు కాదు, సిలబస్ పూర్తి చేయి. తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఫీజులు కడతారు, తమ బిడ్డ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నమ్ముతారు. కానీ ఆ పెట్టుబడికి వచ్చే ప్రతిఫలమెంత? ఇంజనీరింగ్ చదువుకు 20 లక్షలు ఖర్చు చేస్తే నెలకు వచ్చే జీతం కేవలం 25,000. ఆ అప్పు తీరడానికి, జీవితంలో స్థిరపడడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ప్రతిభ నేర్పించే విద్యాలయాలు లేవని కాదు, కానీ మన దేశంలో ప్రతిభను పెంచే కాలేజీలు కొన్నే. కేవలం పట్టాలు అచ్చువేసే కాలేజీలు లక్షలు. తేడా అర్థమవుతుందా? ఒకటి విద్యార్థిని తయారు చేస్తుంది, మరొకటి కేవలం సర్టిఫికెట్ని తయారు చేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ట్రాప్లో అత్యంత భయంకరమైన సత్యమేమిటంటే, గ్రాడ్యుయేట్ అయిన 6 నెలల్లోపు సుమారు 83% మంది ఇంజనీర్లు ఒక్క ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా పొందలేకపోతున్నారు. ఇది కేవలం నిరుద్యోగం కాదు, ఇది ప్రతిభకు జరుగుతున్న అవమానం. ఈ పరిస్థితి కేవలం ఆర్థికమే కాదు, అది మానసికమైనది కూడా. ఇటీవలి అధ్యయనం ప్రకారం నిరుద్యోగ యువతలో 54% మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు, 62% మంది ఆందోళనతో కుంగిపోతున్నారు, 48% మంది తీవ్ర మానసిక ఒత్తిడిలో మునిగిపోతున్నారు. వీరంతా పనికిరాని వాళ్లు కాదు, వీరంతా తప్పుడు వ్యవస్థకు బలైన వాళ్ళు. ఇంకోవైపు ఏఐ భయం వెంటాడుతోంది. 2030 నాటికి భారతదేశంలో 79% సాంప్రదాయ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల కనుమరుగవుతాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ విద్య అనేది ఆస్తి కాకుండా భారంగా మారుతోంది. కానీ ఈ చీకటి లోయలో కూడా ఒక కాంతి కనిపిస్తోంది. అదే నేటి గిగ్ ఎకానమీ, డిజిటల్ విప్లవం. 2025 నాటికి భారతదేశంలో 12 మిలియన్ల మంది గిగ్ వర్కర్లున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు చేరుతుంది. కాలేజ్ గేట్లు మూసుకుపోయినా ఇంటర్నెట్ తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. కొత్త అవకాశాల ప్రపంచం. ఒక సాధారణ విద్యార్థి ఆన్లైన్లో ఉచితంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. ఈరోజు అతను ఆన్లైన్ విద్యార్థులకు బోధిస్తూ నెలకు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎటువంటి ఎంబీఏ డిగ్రీ లేదు, కేవలం నైపుణ్యం మరియు పట్టుదల. మరొక యువకుడు సినిమాలంటే ఇష్టం, కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లే డబ్బుల్లేవు. యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఈరోజు అతను చిన్న సినిమాలకు, వెబ్ సిరీస్లకు ఎడిటింగ్ చేస్తూ నెలకు 1.5 లక్ష సంపాదిస్తున్నాడు. అతని ప్యాషన్ అతని ఆదాయంగా మారింది. ఒక గృహిణి 60 సంవత్సరాల వయస్సులో వంట వీడియోలు చేయడం ప్రారంభించారు. ఈరోజు ఆమె యూట్యూబ్ మరియు వెబ్సైట్ ద్వారా నెలకు 15 లక్షలు సంపాదిస్తోంది. ఎటువంటి కులినరీ డిగ్రీ లేదు, కేవలం ప్యాషన్ మరియు కృషి. ఇవి కేవలం సాధారణ వ్యక్తుల కథలు మాత్రమే కాదు, మన కళ్ల ముందే నడిచిన యువకుల కథలు కూడా ఉన్నాయి. ఫణీంద్ర సామా, హైదరాబాద్ యువకుడు, బస్సు టికెట్ బుక్ చేసుకోవడానికి పడిన ఇబ్బంది చూసి రెడ్ బస్ అనే యాప్ మొదలుపెట్టాడు. ఈరోజు రెడ్ బస్ భారతదేశంలో అతిపెద్ద బస్ బుకింగ్ ప్లాట్ఫామ్. అతనికి బస్సు కంపెనీ లేదు, కేవలం సమస్యను చూసే కళ్ళున్నాయి. శ్రీహర్ష మజేతి మరియు నందన్ రెడ్డి, స్విగ్గీ వ్యవస్థాపకులు, రెస్టారెంట్కి వెళ్లలేని వారి కోసం రెస్టారెంట్ను ఇంటికి తీసుకువచ్చారు. ఈరోజు లక్షలాది మంది జీవనోపాధి స్విగ్గీ ద్వారా నడుస్తోంది. భావిష్ అగర్వాల్ ఐఐటి బాంబే చదివాడు, కానీ క్యాంపస్ జాబ్ వదిలిపెట్టి ఓలా మొదలుపెట్టాడు. ఈరోజు ఓలా భారతదేశంలో కోట్లాది మంది ప్రయాణాన్ని మార్చేసింది. వీరందరికీ ఒక్క విషయం కామన్: వీరు సమస్యని చూసి భయపడలేదు, సమస్యలోనే అవకాశాన్ని చూశారు. సిస్టమ్ వీరికి అవకాశం ఇవ్వలేదు, వీరే తమ అవకాశాన్ని తాము సృష్టించుకున్నారు. నీ అవకాశం డిగ్రీ నిర్ణయించదు, నీ నైపుణ్యం నిర్ణయిస్తుంది. నీ భవిష్యత్తును డిగ్రీ నిర్ణయించదు, నీ పట్టుదల నిర్ణయిస్తుంది. నీ విలువను డిగ్రీ నిర్ణయించదు, నీ కృషి నిర్ణయిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో అనేక అవకాశాలు. 1. కంటెంట్ రైటింగ్.
వెబ్సైట్లకు, బ్లాగ్లకు, కంపెనీలకు కంటెంట్ రాయడం. 2. సోషల్ మీడియా మేనేజ్మెంట్. బ్రాండ్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ హ్యాండిల్ చేయడం. 3. గ్రాఫిక్ డిజైనింగ్. పోస్టర్లు, లోగోలు, సోషల్ మీడియా డిజైన్లు తయారు చేయడం. 4. వీడియో ఎడిటింగ్. యూట్యూబ్ వీడియోలు, చిన్న సినిమాలు, యాడ్స్ ఎడిట్ చేయడం. అన్ని నైపుణ్యాలను మీరు ఉచితంగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. యూట్యూబ్, కోర్సెరా, యుడెమీ, గూగుల్ అన్నీ మీకు అందుబాటులోనే ఉన్నాయి. కావలసింది కేవలం నైపుణ్యం, ప్యాషన్, నిరంతర అభ్యాసం మరియు ప్రయత్నం. ఈ ఉచ్చు నుండి బయటపడడానికి ESPL ఫ్రేమ్వర్క్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఎడ్యుకేషన్. అది కాలేజీ డిగ్రీతో ఆగిపోకూడదు. చనిపోయే వరకు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. స్కిల్స్. కేవలం థియరీ కాదు, చేతులతో పనిచేసే నైపుణ్యం సంపాదించాలి. ప్యాషన్. మీకు ఏ పని చేస్తున్నప్పుడు సమయం తెలియదో దానిని గుర్తించి దానికి మార్కెట్ విలువను జోడించాలి. లెగసీ. మీరు సృష్టించే విలువ సమాజంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతోంది అనేదే మీ అసలైన విజయం. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే నిరాశ, ఆందోళన కేవలం మీ ఒక్కరికే కాదు, మీలాంటి లక్షలాది మంది యోధులు ఇదే యుద్ధం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, మీరొక ఫెయిల్యూర్ కాదు. ఒక చెట్టును సముద్రంలో నాటి ఎందుకు మునిగిపోయావు అని అడగడం అన్యాయం. అదే చెట్టును సారవంతమైన నేలలో నాటితే ఆకాశాన్ని తాకుతుంది. మీరు పనికిరాని వాళ్ళు కాదు, మీకు సరైన నేల దొరకలేదంతే. ఆ నేల ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. చీకటి ఎంత గాఢంగా ఉన్నా తెల్లవారుజామున సూర్యుడు అనుమతి అడగడు, వస్తాడు. మీ విజయం కూడా అంతే. అది మీకోసం వేచి చూడడం లేదు. మీరు సిద్ధంగా ఉంటే అది తప్పకుండా వస్తుంది. నమ్మండి, ప్రయత్నించండి, ముందుకు సాగండి. భవిష్యత్తు మీదే. మీ కథ ఇంకా ముగియలేదు, అదిప్పుడే మొదలవుతోంది.